అనేక సార్లు అపవాది నిన్ను నాశనం చేయాలని, నిన్ను దేవునికి దూరం చేయాలని, ప్రేమలో నుండి, భక్తిలో నుండి, విశ్వాసంలో నుండి వెనకకు లాగాలని ఎన్నో ప్రయత్నాలు అపవాది చేసి ఉండొచ్చు. కానీ దేవుడు నీకు సహాయంగా ఉన్నాడు గనుక, ఆయన ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడు గనుక, ఆయన నీకు వాగ్దానం చేశాడు గనుక, నిన్ను విడువను ఎడబాయనను వాగ్దానం చేసిన దేవుడు ఆనాడు మోషేకు తోడున్నట్టుగానే, ఫరో కత్తివాత నుండి మోషేని విడుదల చేసినట్టుగానే, అపవాది శక్తుల నుండి, దురాత్మ శక్తుల ప్రాబల్యం నుండి, లోక ప్రాబల్యం నుండి ప్రభువు నిన్ను విడిపించి నిన్ను తప్పించాడు గనుక నువ్వు ప్రభువును స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. దావీదు భక్తుని జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, మీరు 34వ కీర్తన 4వ వచనం చదివితే అక్కడ అంటాడు, నేను దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు అనే మాట దావీదు భక్తుడు వాడాడు. కలిగిన భయములన్నింటిలో నుండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, కొన్నింటిలోంచి కాదు. ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, ఆయన చేతులకు, ఆయన దయగల చేతులకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, ఆయన అన్ని భయాల నుంచి నేను విడుదల చేసే దేవుడు. ఈ రోజు ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా భయకంపితమైన వాతావరణంలో బ్రతుకుతున్నారు.